మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించారు. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించారు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశారు. తాను ప్రతిష్ఠించిన సంయుక్తనత్తకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించారు. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టారు. కొరణులు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చారు. ఇశ్రాయేలీయులు గోత్రములను వారి గుడారములలో నివసింపజేశారు. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనముల అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోవునట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహించుకొని ఫిలోహు మందిరమును తాను మనుషులలోని సంస్థ